చేయాలి. ఆ తర్వాత చేతిలో అక్షింతలు తీసుకుని వ్రత కథని చెప్పుకోవాలి. వినాయక వ్రతానికి వ్రత కథ చాలా ముఖ్యం. ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు. ఈ వ్రత కథ చదివిన తర్వాత వేసుకున్న అక్షింతలతో చంద్రుని చూసినా దోషం ఉండదని పురాణ కథ. ఇప్పుడు వ్రత కథని చెప్పుకుందాం. వినాయక వ్రత కథ. పూర్వకాలంలో గజాసురుడికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కడుపులో ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తలడిల్లిపోయాయి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా గజాసురుడు సంతోషించిన వాడై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు, గజాసుర, పరమశివుడు లేక ముల్లోకాలు అలాడిపోతున్నాయి. నువ్వు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా ఆ గజాసురుడు, శివ, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్రాదులు దేవాలయానికి బయలుదేరారు. వినాయకుడి జన్మం. పరమేశ్వరుడు వస్తున్నాడని వార్త తెలిసి కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది. తన ఒంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురు నుండి విముక్తిని పొందిన కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా గుంభం వద్ద ఉన్న బాలుడు అడ్డగించాడు. తాను ఆ కైలాసానికి అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం హెచ్చింది. ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డని చూసి, నాథ, పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనసు ఆర్ద్రమైంది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిడ్డను బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకున్న వారి శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుడి శిరస్సును తెచ్చి బాలుడి మొండానికి అతికించి సజీవుని చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుడిని గజముఖం గలవాడని, గజానందుడని, వినాయకుడిని, లంబోదరుడని పరిపరినామాలతో పార్వతి తనయుడిని అల్లారు ముద్దుగా పెంచుతున్నది. వినాయకుడికి ఆధిపత్యం. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుని, దేవా, విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు కూడా విఘ్నాధిపత్యానికి పోటీ పడ్డారు. అంతటి శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికే విఘ్నాధిపత్యాన్ని ఇస్తానని చెప్పగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు. గజానుడు, తండ్రి, నా అసమర్థను చూస్తూ కూడా ఇట్లా ఆనతీయతగునా అని వేడుకొనగా పరమేశ్వరుడు దయాళుడై, సకృన్నారాయణేత్యుక్వాపుమాన్ కల్ప శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమారా, నారాయణ మంత్రంను ఒక్కసారి జపించిన వారికి ముల్లోకాల్లో గల సమస్త నదులు ఎందుకు స్నానమాచరించిన ఫలం కలగని చెప్పగా ఆ గణపతి కైలాసంలోనే ఉండి నారాయణ మంత్రం జపించుతూ తల్లిదండ్రులకి ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే ప్రతి నది దగ్గర గణపతి ముందుగానే వెళ్ళి స్నానం ఆచరించి ఎదురు వస్తుండేవాడు. అలా కనిపించేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసంకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానాన్ని మన్నించి గణపతికే విఘ్నాధిపత్యాన్ని వసంగవలనని వేడుకున్నాడు. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు, అంటే ఈరోజు భాద్రపద శుక్ల చవితి రోజు గణపతికి విఘ్నాధిపత్యాన్ని వసంగాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు, ఇతరంగా భక్ష్య భోజ్యాలతో యథాశక్తి పూజించి విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలిన తన వాహనమైన మూషికానికి ఇచ్చి మిగిలినవి చేతపట్టుకుని భుక్తాయాసంతో కైలాసానికి వచ్చి మాతాపితృలకి పాదాభివందనం చేసి సంకల్పిస్తాడు. అప్పుడు ఉదరము సహకరించక నానా వస్తువులు పడుచుండగా పడుకుని దండం పెడుతుంటే తల ఆనితే కాళ్ళు ఆనటం లేదు, కాళ్ళు ఆనితే తల ఆనటం లేదు. ఈ పరిస్థితిలో శిరస్సు మీద ఉన్న పరమేశ్వరుడి శిరస్సు మీద ఉన్న చంద్రుడు చూసి పక్కపక్క నవ్వాడు. గణపతి కోపం వచ్చి తన దంతపు కూరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది. దేవతలు శివాభరణమైన నాగుపాముతో బొజ్జను కట్టారు.
కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుని చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డా? అందగాడనుకుంటున్న నిన్ను చూచిన వారందరూ ఊరుకుండదు గాక, కాదని చూచిన వారికి నీలాపనిందులు కలుగుతాయని శపించింది. అంటే ఎవరైతే చంద్రుణ్ణి ఆ రోజు చూస్తారో వారికి నీలాపనిందులు కలుగుతాయి. అంటే చేయని పనికి వాళ్ళు చేసినట్టుగా అలా ఏర్పడుతుంది. అందువల్ల ఆ రోజు తప్పనిసరిగా వ్రతకథ చదువుకుని అక్షింతలు వేసుకోవాలి. నీలాపనిందులు కలుగుతాయని శపించిన తర్వాత ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాల మీద పడి శాపం ఉపశమనం వారించమన్నాడు. శాపం ఉపసంహరించబడదు. ఎప్పటికీ కూడా దేవతలు ఇచ్చిన శాపానికి ఉపశమనం ఉండదు, కానీ నివారణ మంత్రం ఉంటుంది అన్నది కాత్యాయని. దేవతలందరికీ కలవరపడి, తల్లి చంద్రుడిని క్షమించు. చంద్రుడు చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికీ ముఖం చూపలేక, ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి? జనులందరూ ఎలా జీవిస్తారు? తల్లి, చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించమని దేవతలందరూ పార్వతీదేవిని ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను. గుర్తు కలిగి మసులుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించి పూజాక్షతలు శిరస్సున జల్లుకున్న వారందరికీ ఎట్టి నీలాపనిందలు కలగవని వరమిచ్చింది. ఆ విషయాన్ని విస్మరించినా, అలక్ష్యం చేసినా ఎట్టి వారికైనా నీలాపనిందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లే శ్రీకృష్ణుడికి, ఋషిపత్నులకి అపనిందల పాలయ్యారు. ఒకప్పుడు సప్తమహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్తఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నిని చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి తాను అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలివేశారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మర్చి ఋషిపత్రులు చంద్రుని చూడడం వల్ల వారికి అపనింద కలిగింది. దేవతలు, ఋషిపత్నులు దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానికి ఋషులకు వివరించి వారిని స్వస్థచిత్రం చేసి తిరిగి ఋషిపత్నులను సంరక్షించాడు. సమంతకమణి ఉపాఖ్యానం. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలకడవలో చంద్రుని చూచి నీలాపనిందుల పాలయ్యాడు. సత్రాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు. ఆ సమంతకమణి రోజుకి 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది. అతను వేటకే వెళ్ళాడు. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తె కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దాన్ని వధించి ఆ హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలుచుకుని లోకమంతా ప్రచారం చేశాడు. ఆ వార్త కృష్ణుడి చెవిన పడింది. తనకి నీలాపనింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుని చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటికి పడ్డానికి సమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలు చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన సమంతకమణిని చూశాడు. దాన్ని తీసుకుని పోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరుగా చెట్లతోనూ గదాఘాతాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని శ్రీరాముడే అని గ్రహించి సమంతకమణిని శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తె జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తుని పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ సమంతకమణిని అతనికి ఇచ్చాడు. సత్రాజిత్తు తన తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్థి నాడు క్షీరభాండంలో చంద్రుని చూసిన ఫలమని తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి వినాయకుడిని పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సును వేసుకుంటే నీలాపనిందలు కలగక సకల ఐశ్వర్యాలని పొందుతారు. పూర్వం ఈ వ్రతాన్ని సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడు, వృతాసురుని సంహరించినప్పుడు ఇంద్రుడు, గంగని భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు, అమృతోత్పాదనం చేయనప్పుడు దేవాసురులు, కుష్టి వ్యాధి నివారణకు సదాశివుడు, తన రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజు చేసి సకల విజయాల్ని సాధించారు. ఈ కథ చెప్పిన తర్వాత చేతిలో తీసుకున్న అక్షింతల్ని తల మీద వేసుకోవాలి. కుటుంబ సభ్యులందరి మీద వేయాలి. మామూలు అక్షింతల్లో అవి కొంచెం కలుపుకొని ఉంచుకుంటే ఎవరైనా ఇంటికి వస్తే వినాయకుడి దర్శనం కోసం వాళ్ళకు కూడా ఈ కథా అక్షింతల్ని ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. ఆ తర్వాత పునః పూజ చేయాలి.
విఘ్నేశ్వరుడికి ఒక పుష్పంతో కానీ తమలపాకుతో కానీ తీసుకుని పునః పూజన చేయాలి.